చెన్నూరులో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక భూదందా బంద్ అయ్యాయన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కల్వర్టు పేల్చేసి ప్రజల్ని ఆందోళన గురిచేసే కుట్ర చేశారన్నారు. కుట్రదారుల వెనుక ఉన్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు వివేక్. నేను చెన్నూరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక దందా బంద్ చేయడం జరిగింది. భూదందా ఎక్కడైతే భూదందాలు చేస్తున్నారో బియ్యం దందా, భూదందా, డ్రగ్స్ దందా ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఎంత పెద్దటి వారైనా కానీ అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొన్న శనగగుంటలో ఏదైతే సింగరేణి మైన్స్ పెట్టి ఆ కల్వర్ట్ని బ్లాస్ట్ చేయడం జరిగిందో చెన్నూరు ప్రజలలో ఒక పెద్ద ఆందోళన కలగడం జరిగింది. నేను పోలీస్కి ఇదే చెప్పినాను, ఎవరి ఏదున్నా కానీ వాళ్ళని అరెస్ట్ తొందరగా చెయ్యాలి అని చెప్పి పోలీస్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎవరైతే నిజంగా దీని వెనుకున్నారో, ఎవిడెన్స్ ఉందో, ఎవరైతే పేల్చారో వాళ్ళు పేరు చెప్పినారో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు వాళ్ళు చెన్నూరు టౌన్ నుంచి పారిపోవడం జరిగింది. మీరు దీంట్లో ఇన్వాల్వ్ లేకుంటే పోలీస్ ముందు వచ్చి మీరు పోలీస్ ఎవిడెన్స్ ఇచ్చి ఏది ఉన్నదో పోలీస్కి సహకరించాలి. ఈ ఇష్యూలో పెద్ద ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా ఎవరు ఎంత పెద్దటి వారైనా కానీ వాళ్ళని అరెస్ట్ చేయక తప్పదు. నేను చెన్నూరు ప్రజలందరికీ భరోసా ఇప్పిస్తున్నాను. నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలో జోక్యం ఎవరు కూడా చేసుకోరు. పోలీస్ బాధ్యత సరిగా నడిపించే బాధ్యత ఉంది. చాలా మంది కూడా ఇదే చెప్తున్నారు, చెన్నూరు టౌన్లో పేకాటలు ఎక్కువైతున్నాయి, డ్రగ్స్ మాఫియా నడుస్తుంది అని చెప్పి ఇంతకుముందు చెప్పేవారు. నేను మళ్ళొకసారి ఆదేశాలు ఇస్తున్నాను పోలీస్కి, ఎక్కడ కూడా ఎవరు ఉన్నా కానీ వాళ్ళను అరెస్ట్ చేయాలి, సరైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పోలీస్కి ఆదేశాలు ఇస్తున్నాను. ఈ చెన్నూరు ప్రాంతంలో ఎందుకంటే నేను వచ్చిన తర్వాత రోడ్ల విషయమైనా కానీ, సైడ్ డ్రైన్స్ విషయమైనా కానీ, మంచినీటి విషయంలో అన్నిట్లో ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. 3-4 నెలల్లో అన్ని చెన్నూరు నియోజకవర్గంలో మంచి అభివృద్ధి